హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈసారి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తారు అండ్ టాప్ 5 ఎవరున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని జోడీలు ఎలిమినేట్ అయ్యారో మాట్లాడుకుందాం. ఇక ఈ వీక్ అయితే నాకు ఇష్టమైన జోడీ ఎలిమినేట్ అయింది. మరి ఆ జోడీ చెప్పే ముందు మీ ఫేవరెట్ జోడీ ఎవరో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. అప్పుడు ఏమంటారు, మన హరిత హరీష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా బాగానే ఉండే, కానీ కంటెంట్ మొత్తం హరిత హరీష్ గారు వాళ్ళ నుంచే వచ్చింది, వేరే జోడీస్ నుంచి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందరి నుంచి కంటెంట్ వస్తుంది, అందరూ ఫైర్ అవుతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే కూడా. అండ్ ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్ అవుతుంది అయితే మహేష్ అండ్ శాండ్రా నాకు ఇష్టమైన జోడీ అని చెప్పచ్చు. వాళ్ళందరిలో మంచి కపుల్, కానీ వాళ్ళైతే ఎలిమినేట్ అవుతున్నారు. లీస్ట్లో వచ్చిందైతే ఈ వీక్ మన శివ్ ప్రియాంక 8th పొజిషన్, 7th పొజిషన్ వచ్చి అమర్ అండ్ అభిమానిక, అండ్ 6th పొజిషన్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా. కానీ మన జోడీస్ ఓట్స్ పెట్టారంట, మరి దానివల్ల వీళ్ళు మహేష్ శాండ్రా అయితే ఎలిమినేట్ అయ్యారంట. మరి ఏం జరిగిందో తెలీదు క్లారిటీగా, మనం టెలికాస్ట్ అయినాక చూడాలి మరి వీళ్ళు ఎలిమినేట్ కావడానికి కారణం ఏంటి అన్నది. అండ్ ఇక మహేష్ అండ్ శాండ్రా వీళ్ళ తర్వాత ఎలిమినేట్ అయింది శివ్ ప్రియాంక. శివ్కి లెగ్ ఇంజురీ అయిందంట, దానివల్ల వాళ్ళైతే ఎలిమినేట్ కావడం జరిగిందంట. అండ్ దాని తర్వాత వచ్చేసి అంజలి పవన్ గారు వీళ్ళు ఎలిమినేట్ అయ్యారంట. వీళ్ళ ముగ్గురు ఎలిమినేషన్ తర్వాత మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది హౌస్లోకి. నెక్స్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీయే మహేష్ అండ్ శాండ్రా. ఏదైతే సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యారో వీళ్ళే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. వీళ్ళ ఎంట్రీ తర్వాత డబుల్ ఎలిమినేషన్ జరిగిందంట. డబుల్ ఎలిమినేషన్లో మన సిద్ధు సోనియా అండ్ అమర్ అభిమానిక వీళ్ళిద్దరైతే డబుల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యారంట. సో వీళ్ళందరూ ఎలిమినేట్ అయిన తర్వాత టాప్ 5లో ఉంది నూకరాజు, ఆసియా అండ్ నటరాజ్ మాస్టర్, నీతు గారు, మన కళ్యాణ్, వసంతి, మన దాని తర్వాత మన వాళ్ళు ఉన్నారు కదా, కళ్యాణ్, వసంతి, మహేష్, శాండ్రా అండ్ జాను వీళ్ళైతే టాప్ 5లో ఉన్నారంట. టాప్ 5కి ఓటింగ్స్ కండక్ట్ చేస్తారంట. నాకు తెలిసి ఆ ఓటింగ్ అనేది ఇంకో 3 వీక్స్లో వచ్చేస్తుంది ఆ ఓటింగ్ విధానం. ఆ ఓటింగ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ వెళ్తుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీలో వాళ్ళే విన్నర్స్గా నిలుస్తారు. మరి చూద్దాం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్నర్ అవుతారా కారా. టాప్ 5లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఏమంటారు, ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ.